హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక విరూపాక్షి పేగు తెంచుకొని పుట్టిన బిడ్డనే పాతి పెట్టమంటే అప్పుడే రూప లేదు అనుకున్నాం అని అంటూ ఉండగా అంతలో అక్కడికి బంటూ వచ్చి ఎవరి తాత ఈ రూప అని అడుగుతుండగా ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక బంటూ మాత్రం మన ఇంట్లో ఎప్పుడూ ఈ పేరు వినలేదు అని అంటూ ఉండగా ఇక వెంటనే రాజు మాత్రం చాలా కోపంగా బంటి వెళ్ళి హోంవర్క్ చేసుకో అని పెద్దగా అరుస్తుంటాడు. ఇక దాంతో బంటి తన రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తూ ఉండగా రోహిణి వెళ్ళి తిను బంటి అని అన్నం తినిపిస్తూ ఉండగా కానీ బంటి తిననని చెప్తూ ఏడుస్తూ ఉంటాడు. అంతలో రాజు వచ్చి సారీ బంటి, ఏదో కోపంలో అరిచేశాను అని చెప్తూ ఉండగా నన్ను ఎవరు అరిచినా నాకు బాధ కలగదు నాన్న, నువ్వు అరిస్తే మాత్రం నాకు ఏడుపు వచ్చేస్తుంది నాన్న అని బంటి ఏడుస్తూ ఉండగా ఇక రాజు హక్ చేసుకొని బంటిని ఓదార్స్తూ ఉంటాడు. ఇక బంటిని చూస్తూ విరూపాక్షి, ముత్యాలు, అప్పలనాయుడు అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక మరోవైపు రూప వాళ్ళ నాన్నతో రాజు దూరం పెడితే తట్టుకోలేను నాన్న అని చెప్తూ వాళ్ళ నాన్నని హక్ చేసుకొని రూప కూడా ఏడుస్తూ ఉంటుంది.